నమస్తే మాస్టర్స్. ఈరోజు నుంచి మనం స్వాధ్యాయం మొదలు పెడదాము. ఏదైనా బుక్స్ని చదవడం, దాన్ని అర్థం చేసుకోగలగడం, ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకోగలగడం ఈ స్వాధ్యాయం ద్వారా మనం చేసేది. మొదటగా ఈరోజు నేను మొదలు పెడుతున్న బుక్కు వాక్క్షేత్రం. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రచించినది. వాక్క్షేత్రం అంటే మీ వాక్కు దోషరహితంగా ఉండాలి అని అర్థం. మొదటగా మన ఈ మానవ జీవితం అనేది త్రిక్షేత్రమయం అంటే 3 క్షేత్రాలతో సమానమైనమయం. ఈ మానవ జీవితంలో ఈ 3 క్షేత్రాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. త్రిక్షేత్రం అంటే 3 క్షేత్రాలు. ఈ 3 క్షేత్రాలతో నిండి ఉన్నదే త్రిక్షేత్రమయం. మానవ జీవితం అంతా ఈ 3 క్షేత్రాల్లోనే ఉంది. ఈ 3 క్షేత్రాలతోనే విరాజిల్లుతూ ఉంటుంది. ఏంటివా 3 క్షేత్రాలు అంటే భావనా క్షేత్రం అంటే ఆలోచనా క్షేత్రం, రెండవది వాక్క్షేత్రం మాటల క్షేత్రం, మూడవది చేష్టాక్షేత్రం అంటే కర్మక్షేత్రం. ఈ మానవ జీవితం మొత్తం కూడా త్రిక్షేత్రమయం. 1 భావనలు, 2 వాక్కులు, 3 చేష్టలు. భావనలు అంటే ఏమనుకోవచ్చు మనం? థాట్స్, మన థాట్స్ ఎలా ఉన్నాయో అవి. వాక్కులంటే వర్డ్స్, మనం మాట్లాడే మాటలు. చేష్టలంటే డీడ్స్, మనం చేసే పనులు. ఈ 3 కూడా మన ఈ మానవ జీవితంలో విస్తారంగా ఉన్నాయి మొత్తం. అంటే ఈ 3 లేకపోతే మనం లేవు. మనం ఏం ఆలోచిస్తామో, మనం ఏం మాట్లాడతామో, మనం ఏ పని చేస్తామో ప్రతిరోజు లెగిసిన దగ్గర నుంచి ఈ 3 మీదే ఆధారపడి ఉంటుంది. చుట్టుపక్కల ఉండే మనుషులు అందరిలో కూడా ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి. భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం. అసలుకి ఈ 3 క్షేత్రాలు యథార్థ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. అంటే ప్రతి మానవుడు కూడా తన సొంత జీవితాన్ని అర్థం చేసుకుంటేనే జీవితంలో ఆనందాన్ని పొందలేడు.